నేర్చుకోవాలి. ఎందుకు జనాలకు అర్థం కావట్లేదు? బాధ అనిపిస్తుంది ఒకసారి. వెస్టీజ్ ఇది. నీ పని నువ్వు చేసుకుంటూ పార్ట్ టైంగా, నీ జాబ్కి ఇదే అర్థం కాదు, జాబ్ చేసుకుంటూ చేయి పార్ట్ టైంగా కొన్ని రోజులు. తర్వాత నీ మైండ్ సెట్ మారిన తర్వాత, మా టీంలో ఇప్పుడు నా టీం సుమారు ఇప్పుడు నా టీం ఎంతమంది ఉంటే 1,00,000 మంది ఉన్నారు. ఇప్పుడు నేను మల్లెపల్లి స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడిని, ఈ 1,00,000 మంది నేను వస్తా వెస్టీజ్ కదరా. స్టార్టింగ్ లో 50 మందిని అడిగితే 50 మంది వదిలేసా లేదా నిలబడి ఎవరు జాయిన్ కావట్లేదు. వెస్టీజా వేస్టేజ్ అన్నారు. ఇది 6 నెలలకు ఉంటే మా సెమిస్తామన్నాడు, సంవత్సరం ఉంటే కాలెత్తాడు. ఇంకా చెవులు కాలెత్తా ఉన్నాడు. కరోనా పైకి పోయి వాళ్ళు ఫ్రీ కానీ 21 సంవత్సరాల నుంచి కంపెనీ క్లియర్గా ఉంది. తెలియని వాళ్ళు ఏదో మాట్లాడతారు, అవునా కాదా? తెలియని వాళ్ళు ఊరుకున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. 21 సంవత్సరాల నుంచి క్లియర్గా కొన్ని లక్షల మంది జీవితాలు మార్చింది. కష్టపడ్డవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, నేర్చుకున్నవాళ్ళు. నా టీంలో చాలా మంది బాగుపడ్డారు, కొంతమంది బాగుపడలేదు. వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ ప్రకారం బాగుపడ్డారు, వీళ్ళు ఏమైనా రికమెండేషన్ ఉన్నాయా? వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు సక్సెస్ చేసింది. ఈ ఫెయిల్ అయిన వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఏం చూసిండ్రు, ఏం చూసిందో అంతే కనపడింది. ఈ పాజిటివ్ ఉన్న వాళ్ళు క్లియర్గా ఫ్యూచర్ చూసిండ్రు.